నమస్కారం. ఇవాళ మనం మాట్లాడుకునే సబ్జెక్ట్ ఎసెన్షియల్స్ ఆఫ్ ఇన్నోవేషన్. నా పేరు ప్రసన్న భగవాన్. నేను 20 ఏళ్ళ నుంచి ఇన్వెన్షన్స్ అండ్ ఇన్నోవేషన్ అనే ప్రపంచంలోనే పనిచేస్తున్నాను. ఇవాళ మనం మాట్లాడుకునే విషయం చాలా ప్రాముఖ్యమైన విషయం. అది ఎసెన్షియల్స్ ఆఫ్ ఇన్నోవేషన్స్. అంటే ఇన్నోవేషన్కి అవసరమైన ఏమేమి అందులో సన్నివేశాలు ఏమేమి ఉన్నాయి, దాంట్లో ఉన్న ముఖ్యం అయిన విషయాలు ఏమేమి ఉన్నాయి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మనం ఇన్నోవేషన్ అనేది అర్థం చేసుకుందాం. గుజరాత్ అనే ఒక ఊరిలో మన్సుఖ్ భాయ్ ప్రజాపతి అని ఒక అతను ఉండేవారు. ఆ మన్సుఖ్ భాయ్ ప్రజాపతి ఏం చేశారంటే, అక్కడ కూరలు బాగా పాడైపోయేవి, కూరలు పళ్ళు అనేవి పాడైపోయేవి చాలా గమ్ముని. ఇంకోటి చూశారంటే, అక్కడ రైతు బజార్కి వెళ్తే మాత్రం గుజరాత్లోనూ ప్రతి ఒక్కళ్ళు ఎండకి పాడైపోతున్నాయి అని చెప్పి సరుకులు వేస్ట్ చేసేసేవారు అనమాట. సో మన్సుఖ్ భాయ్ ప్రజాపతి ఏం చేశారంటే, కూర్చొని ఆలోచించారు. ఏమని ఆలోచించారు? ఒక కొండను చూసి, ఈ కొండలో నీళ్లు పోస్తే ఈ కొండలో నీళ్లు చల్లగా అవుతున్నాయి, ఇదే కొండని నేను పెద్దగా చేశాను, అందులోనే కూరగాయలను పెడితే ఈ కూరగాయలు పాడవకుండా ఉంటాయా లేదా అనేది ఒక ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసిన తర్వాత ఏమని తెలిసింది అంటే, అవును, ఈ కూరగాయలు పాడవకుండా ఎండాకాలంలో కూడాను 8 to 10 రోజులు కూరగాయలు ఉన్నాయి. ఎందుకు చేయాల్సి వచ్చింది ఇది అవసరం అంటే, అక్కడ పెట్టిన రైతు బజార్లో ఎలక్ట్రిసిటీ అనేది లేదు. ఆ ఎలక్ట్రిసిటీ లేదు అనే చోట కూడాను జనాలు కొనుక్కునేందుకు వస్తున్నారు, కానీ ఈ రైతులు అమ్మలేకపోతున్నారు. కాబట్టి సమస్య ఏమిటి అనేది ఫస్ట్ కనుక్కున్నారు. ఆ సమస్య అనేది ఏమిటి అని కనుక్కున్న తర్వాత ఒక కుండని చాలాసేపు చూసిన తర్వాత అతనికి ఒక ఐడియా అనేది వచ్చింది. ఇప్పుడు మీకు ఇందులో కనిపించేటట్టు ఒక ఫ్రిడ్జ్ అనేది తయారు చేశారు ఇతను. ఈ ఫ్రిడ్జ్ పైనుంచి నీళ్లు పోస్తే చల్లగా ఉండేది, చల్లటి నీళ్లు వస్తేనే వాళ్ళకి అవసరం తాగొచ్చు. ప్లస్ ఇందులో పెట్టిన కూరగాయలు సుమారుగా 8 to 10 రోజులు, కొన్ని కూరగాయలు అయితే నెల రోజుల దాకా పాడవకుండా ఉన్నాయి. ఇలాంటి దాన్ని మన్సుఖ్ భాయ్ ప్రజాపతి గుజరాత్లో ఇచ్చినప్పుడు గుజరాతీలందరికీ చాలా బాగా నచ్చిందనమాట. దీనికి నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు ఇన్నోవేషన్ అనేది 2 ప్రకారంలో అవుతుంది. ఒకటేమో ప్రాసెస్ ఇన్నోవేషన్ అంటారు, ఒకటేమో ప్రోడక్ట్ ఇన్నోవేషన్ అని చెప్పి అంటారు. ఇప్పుడు ఇన్నోవేషన్ అందులో చాలా వెరైటీలు కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఎలాగంటేనో బిజినెస్ ఇన్నోవేషన్ అవ్వచ్చు. మీరు చేసే ఏ పనిలో అయినా మీరు అందులో ఒక మార్పు తీసుకొచ్చారు అంటే, ఈ మార్పు వలన మీకు కస్టమర్కి సాటిస్ఫాక్షన్ ఉందా, లేకపోతే మనకి జేబులో ప్రాఫిట్ మిగులుతుందా, ఇలాంటివన్నీ చూడడంలోనే ఇన్నోవేషన్ అని చెప్పి వస్తుందన్నమాట. మనం ఇప్పుడు చూసేది ఏంటంటే, వాట్ డూ యూ రియల్లీ మీన్ బై ఇన్నోవేషన్? ఇన్నోవేషన్ అంటే ఏమిటి అనేది చూద్దాం మనం. మన్సుఖ్ భాయ్ ప్రజాపతి దాంట్లోనూ అసలు ప్రాబ్లం ఏమిటి మనం గుర్తించినట్టు, అందులో ఎలక్ట్రిసిటీ ఒక పెద్ద ప్రాబ్లము, కూరగాయలు పాడవడం రెండో విషయం, మూడోది జనాలు మండీ నుంచే తక్కువ సరుకు తీసుకొచ్చేవారు పాడైపోయేదని చెప్పి, దాని మూలాన్ని వాళ్ళు తక్కువ అమ్మేవారు, తక్కువ ఆదాయం వచ్చేది వాళ్ళకి. ఇవి అందులో ఉన్న అసలు ప్రాబ్లం ఏమిటి అనేది గుర్తుపట్టించడం. రెండోది ఏమిటి అంటే, ఎవరికి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాము అంటే, మన్సుఖ్ భాయ్ కేసులోనూ ఎవరికి బాగు చేస్తున్నాము అంటే, అక్కడ అమ్మే రైతుల కోసానికి అని చెప్పి ఆ ప్రాబ్లము ఐడెంటిఫై చేశారు అతను కదా. కాబట్టి మనకి చేసిన ఇన్నోవేషన్లో ఎవరికి ఉపయోగపడుతుంది అనే మాట మనం అర్థం చేసుకోవాలి. మనం ఈ వర్క్ అవ్వాలి అంటే ఏ అజంప్షన్స్ నిజం అవ్వాలి అంటే, ఇప్పుడు అతను అదే కూలరు తయారు చేసింది మట్టితో కాకుండా సిమెంట్తో చేసి ఉండుంటే ఇంకా గట్టిగా తయారయ్యేది. కానీ ఆ చల్లతనం అనేది కొండ మట్టి మూలానే వస్తుంది. స్టీల్తో కూడా తయారు చేయొచ్చు కదా. మిగతా ఫ్రిడ్జ్లు కూడా ఉన్నాయి కదా మార్కెట్లోనూ. ఆ ఫ్రిడ్జ్ తీసుకొచ్చే పెడితే సమస్య అవుతుందా? తీరదు. ఎందుకు తీరదంటే ఆ సమస్య, ఎందుకంటే అందులో ఎలక్ట్రిసిటీ అనేది లేదు. రెండోది ఏమిటి, అది పెట్టడానికి ప్లగ్ పాయింట్లు కావాలి, ప్రతి చోట ఎక్కడ పడితే అక్కడ కనెక్షన్లు ఇచ్చినందుకు కావాలి. రెండోది ఏంటి, అది చాలా బరువుది కాబట్టి సాయంత్రం తీసుకెళ్ళడం ఇంటికి కష్టం. ఇవి అన్ని సమస్యలు మనం ఆలోచించాలి, ఎవరు యూజ్ చేస్తున్నారు అనేది మనం ఆలోచించాలి. నాలుగోది ఏమిటి, ఈ పాత్వేలో సక్సెస్ ఛాన్సులు ఎక్కువ కాదా అనే మాట కూడా చూడాలి. అంటే మనం తయారు చేసిన తర్వాత మనం యూజ్ చేసుకునే వాళ్ళు ఎవరు యూజ్ చేస్తారు? ఫార్మర్స్ యూజ్ చేస్తారు. ఈ ఫార్మర్స్ యూజ్ చేసే దాంట్లో మనకి ఏం సమస్యలు వస్తాయి, ఒక ఫార్మర్కి ఇది ఎంత ఈజీగా యూజ్ చేసుకోవచ్చు
అనే మాట మనం ఆలోచించాలి. కాబట్టి ఇన్నోవేషన్కి అవసరమైంది ఏంటంటే ఒక ప్రాబ్లం, అసలు ప్రాబ్లం ఏమిటి, ఎవరికి ఈ ప్రాబ్లం అనేది క్లారిటీ ఉండాలి. ఎవరి కోసానికి ఈ సమస్య మనం సమాధానం వెతుకుతున్నాం అని చెప్పేది. నెక్స్ట్ ఏంటి, ఈ వర్క్ అవ్వాలి అంటే ఏం అజంప్షన్స్ నిజం అవ్వాలి, అంటే ఏవి నిజం అవ్వాలి ఇందులోనూ, అంటే ఇందులో రేట్ తక్కువ ఉండాలి ఎందుకంటే మనం రైతులకు అమ్ముతున్నాం. రెండోది ఇందులో ఎలక్ట్రిసిటీ ఉండకూడదు ఎందుకంటే ఎలక్ట్రిసిటీ లేదు కాబట్టి. ఇలాంటివన్నీ మనం గమనించి ఆ ఉన్న సొల్యూషన్లో మీరు ఇన్నోవేషన్ చేస్తున్నారే అందులో వెయ్యాలి. అప్పుడే మీకు అందులో సక్సెస్ జరుగుతుంది. అందులోనే మనకి ఉన్నది ఇన్నోవేషన్లో సక్సెస్ అనేది వస్తుంది మనకి. సరేనా? కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, ఎవరికి చేస్తున్నాము అనేది మనకి తెలియాలన్నమాట. ఇదండి వాట్ డూ యూ రియల్లీ మీన్ బై ఇన్నోవేషన్ అంటే ఇదే ఇన్నోవేషన్. మన్సుఖ్ భాయ్ కేసులో అవనివ్వండి, మీరు చేసే పనుల్లో అవనివ్వండి. ఇప్పుడు ప్రతిసారి ఏమనుకుంటామంటే మహా గొప్ప పని చేస్తేనే కానీ మనం చేసే దాంట్లో ఇన్నోవేషనే లేదనుకుంటాం. కానీ చిన్న చిన్న సమస్యల్ని సాల్వ్ చేయడంలోనే ఇన్నోవేషన్ ఉంది. ఆ చిన్న చిన్న సమస్యలు చేయడంలో ఎవరికి ఆ ఇన్నోవేషన్ చేస్తున్నావు అనేది అర్థం కావాలి. ఎందుకు చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు, ఇవన్నీ అర్థం చేసుకున్నారంటే మీకు ఇన్నోవేషన్ అనేది చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇన్నోవేషన్ చేయడంలో అడ్డంకులు ఏమొస్తాయి, వాట్ ఆర్ ద బ్లాక్స్ ఆన్ ఇన్నోవేషన్? ప్రాముఖ్యంగా ఉన్నది ఏంటంటే మైండ్ సెట్. ఇందులో మనం ఏమనుకుంటామంటే గవర్నమెంట్ చేస్తుంది, ఎవరో చేస్తారు, నాకేం సంబంధం లేదు దీంతో అనే ఈ మైండ్ సెట్ అనేది, ఈ మానసికంలోనే ఈ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మనం చేసే దాంట్లో ఈ మైండ్ సెట్ అనేది మారింది అంటే అదిగో ఒక సమస్య ఉంది అక్కడ. ఈ సమస్యలో మనం ఏం చేయగలము అనేది చాలా అవసరం మనం తెలుసుకోవాల్సిన దాంట్లోనూ. అవునా? కాబట్టి మనకి ఇన్నోవేషన్లో మనం ఒక ప్రాబ్లం ఉంది, చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఆ ప్రాబ్లమ్నే చూడం. మనం ఉంది కదా ప్రాబ్లం, నాకేం కనిపించట్లేదు, మనకేం సంబంధం లేదు. అందులోనే మీరు ఇన్నోవేషన్లో మీరు సాల్వ్ చేశారు అని అంటే దాంట్లోంచి చాలా పెద్ద బిజినెస్ వస్తుంది, దాంట్లోనే ఇన్నోవేషన్ అవుతుంది. ఇప్పుడు ఇన్నోవేషన్కి అన్నిట్లకన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే క్లియర్ థింకింగ్ ఉండాలి. మన్సుఖ్ భాయ్ కేసులో మనం చూసినట్టు క్లియర్ థింకింగ్ అనేది ఉండాలి. ఏం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను అనేది క్లారిటీ ఉండాలి. అవునా? రెండోది ఏంటంటే ప్రాబ్లం ఓనర్షిప్. అంటే ఒక ప్రాబ్లం అనేది ఉంటే నేను దీన్ని సమాధానం వెతుకుతాను అని చెప్పే మన దగ్గర ఓనర్షిప్ అనేది ఉంది అని అంటే మనం అప్పుడు వెళ్ళి దాన్ని సాల్వ్ చేయగలం. మీరు ఇచ్చిన సమాధానాన్ని వినేవాళ్లే లేరు అంటే మీకు ఓనర్షిప్పే లేదు అందులోనూ. కాబట్టి ఇది ఓనర్షిప్ అనేది చాలా ముఖ్యం. ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను అని మీరు తీసుకుంటే కానీ ఆ ఓనర్షిప్ మీరు చెయ్యరు. థర్డ్ ఏంటి, యాక్షన్ అండ్ రెస్పాన్సిబిలిటీ. అంటే మీరు చేసే క్రియ, మీరు ఏ పని అయితే చేస్తారో దానికి ఒక రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవాలి. మీరు సగం చేస్తాను నేను, సగం చెయ్యను నేను ఒక 5% చేస్తాను, మిగతా నాకు సంబంధం లేదు, ఇంకోళ్ళు ఎవరో చేస్తారు, అది ఎలా అవుతుందో నాకు తెలీదు, ఇలా అంటే మీకు ఇన్నోవేషన్ అయితే అవ్వదు. కాబట్టి అందులో ముఖ్యం ఏంటంటే యాక్షన్ అండ్ రెస్పాన్సిబిలిటీ అనేది వెరీ క్లియర్గా ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ ఏంటి, యాక్సెప్టెన్స్ ఆఫ్ కన్స్ట్రెయిన్ అనేది ఒకటి ఉంటుంది. యాక్సెప్టెన్స్ ఆఫ్ కన్స్ట్రెయిన్ అంటే ఏంటి, అందులో సమస్యలు ఉన్నాయి అని తెలియడం. అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ను సాల్వ్ చేయడానికి డబ్బులు అవసరం, ఇది సాల్వ్ చేయడానికి ఇంకా మేధా సంపన్న ఉన్న వాళ్ళు కావాలి, ఇంకా ఆలోచించే వాళ్ళు కావాలి నాకు, ఇందులో ఒక మెటీరియల్ అనేది కావాలి నాకు. ఓకేనా? ఇప్పుడు మీరు మోటార్ బాగు చేస్తున్నారు అనుకోండి, మోటార్లో ప్రాబ్లం ఉందనుకోండి, మీకు మోటార్ మెకానిక్ వస్తే కానీ మీకు ఆ జ్ఞానం అక్కడి నుంచి రాదు. మీకు అందులో ఏమేమి అవుతాయి అనేది కూడా తెలియదు. మన్సుఖ్ భాయ్ దాంట్లో కూడాను ఎలాంటి మట్టి యూజ్ చేయాలి, ఏ మట్టి యూజ్ చేయాలి, ఎక్కడి నుంచి మట్టి దొరుకుతుంది మనకి, ఇలాంటివన్నీ కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు మన్సుఖ్ భాయ్ ఇంట్లో అయితే ఆ మట్టి అంతా లేదు, మరి ఎక్కడెక్కడి నుంచో మట్టి తీసుకొచ్చాడు, ఆ మట్టి పైన కొంచెం ఎక్స్పెరిమెంట్లు చేశాడు, ఆ సమస్యలు తెలుసు అతనికి. అవునా కదా? కాబట్టి ఇది యాక్సెప్టెన్స్ ఆఫ్ కన్స్ట్రెయిన్ అంటారు. ఇంకోటి ఏమిటంటే టెస్టింగ్ మైండ్ సెట్ అంటే ఇప్పుడు మీరు ఆ సమస్యకి వెతికిన సమాధానాన్ని మనం టెస్ట్ చేయాలి మార్కెట్లోకి వెళ్ళి. ఇప్పుడు ఆ మార్కెట్లో టెస్ట్ చేసిన తర్వాత కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ నచ్చిన వాళ్ళు ఎందుకు మెచ్చుకున్నారు, నచ్చని వాళ్ళు ఎందుకు దాన్ని మెచ్చుకోలేదు అనే 2 సమాధానాలను వెతికి మీ ప్రోడక్ట్ని ఇంకా బెటర్గా చేయాలి. అంటే దాంట్లో ఇంకా ఇన్నోవేషన్ చేయాలి. దాన్నే టెస్టింగ్ మైండ్ సెట్ అంటారు. చాలామందికి ప్రోడక్ట్ చేయగానే ఒకవేళ జనాలకు నచ్చలేదు అని అంటే వాళ్ళు వెంటనే చేయడం మానేస్తారు. అలాంటి దాంట్లో
చాలా కష్టం టెస్టింగ్ మైండ్ సెట్లోను. అందుకే మీరు చేసిన ఏ ప్రోడక్ట్ని అయితే మీరు ఇన్నోవేషన్ చేశారో అందులో జనాలకు నచ్చిందా లేదా అనేది మీరు టెస్ట్ చేయాలి. ఈ టెస్టింగ్ అనేది మైండ్ సెట్. మీరు వెళ్ళి దాన్ని టెస్టింగ్ చేస్తే కానీ మీకు దానికి పరిణామ స్వరూపాలు మీకు తెలియవు. నెక్స్ట్ ఏమిటి, విల్లింగ్నెస్ టు బి రాంగ్. ఇది చాలా అవసరం ఇన్నోవేషన్లో. చాలామంది కాదు ఇది అవ్వదు, ఇది ఇలా కాదు, మీరు చేసేది తప్పు అని అంటే చాలామంది దాని ఆ పని అక్కడే వదిలేస్తారు. కాబట్టి మీరు మాత్రం అలాంటి దాంట్లో పని వదిలేయకుండా ఎందుకు కాదన్నారు, ఎందుకు అవ్వదన్నారు అనే అవగాహన పెంచుకున్నారు అంటే అది చేయడం మీకు చాలా ఈజీ అవుతుంది. అవునా కదా? ఇప్పుడు మన తెలంగాణ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందామండి. మన తెలంగాణలో ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఇప్పుడు జీ పుల్లారెడ్డి అని చెప్పి మనందరికీ తెలిసిన ఫేమస్ స్వీట్ షాప్ జీ పుల్లారెడ్డి. ఇప్పుడు జీ పుల్లారెడ్డి గారి దగ్గర దొరికేది ఫేమస్ ఏమిటి అంటే పూతరేకులు. ఈ పూతరేకులు జీ పుల్లారెడ్డి గారు కనిపెట్టింది కాదు. ఇది ఒక జాగ్రఫికల్ ఇండికేషన్స్. ఒక ఊరు నుంచి ఇది ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఈ పూతరేకులు అనేది తయారు చేస్తున్నారు వాళ్ళు. ఈ జీ పుల్లారెడ్డి గారు ఇన్నోవేషన్ ఏం చేశారు అంటే ఆ పూతరేకులు తీసుకుని దానికి ఒక క్వాలిటీ అనేది యాడ్ చేసి, దానికి ఒక హైజీన్ అనేది యాడ్ చేసి, ప్యాకింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ స్టాండర్డ్స్ అనేది తీసుకుని వచ్చి దానికి ఒక రూపకల్పన బాగా ఇచ్చి, దానికి మంచి ప్యాకేజింగ్ ఇచ్చి జనాలకి ఇచ్చేసరికి ఈరోజు పూతరేకులు అంటే మరో పేరు జీ పుల్లారెడ్డి గారు అయ్యారు. ఘీ, క్వాలిటీ ఘీ, షుగర్, క్వాలిటీ షుగర్. అందులో డ్రై ఫ్రూట్స్ వేస్తారా, డ్రై ఫ్రూట్ క్వాలిటీ డ్రై ఫ్రూట్స్. ఓకేనా? క్వాంటిటీ అవనివ్వండి, క్వాలిటీ అవ్వండి. ఇవన్నీ ఇన్నోవేషన్కి ములాని ఆ పూతరేకులు ఆత్రేయపురంలో జరిగిన పూతరేకులు తీసుకొచ్చి ఈయన ఒక పెద్ద మార్కెట్ ఇచ్చారు దానికి. ఇది ఇన్నోవేషన్ అనేది మనం అర్థం చేసుకోవాలి. నేను ఇంకోటి ఇస్తాను మీకు, ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఇంకో ఎగ్జాంపుల్ ఏమిటి అంటే విప్ప పువ్వుల గురించి. ఇప్పుడు చాలామంది మన ఆదివాసీలు, మన తెలంగాణలోనూ ఉన్నవాళ్ళు చాలామంది విప్ప పువ్వులతో లడ్డూలు తయారు చేస్తారు. ఇప్పుడు చూడండి, మీరు విప్ప పువ్వులతో లడ్డు అంటే చాలామంది గ్రామీణ ఏరియాల్లో చేసినట్టు మీకు తెలుస్తుంది. కొంతమంది దాన్ని ఎంత బాగా చేశారంటే ఆ లడ్డూలో వాళ్ళు కరెక్ట్ అయిన పదార్థాలు వేసి, ఘీ వేసి, మిగతా షుగర్ వేసి, అందులో కొంతమంది ఏమో బెల్లం వేసి, వేరే వేరే వెరైటీల్లో నీట్ ప్యాకేజింగ్, హైజీనిక్ ప్యాకేజింగ్ చేసి దానికి ఒక మంచి లేబుల్ ఇచ్చి దాన్ని అమ్మిన ములాని ఈరోజు విప్పపు లడ్డూలు అవనివ్వండి, విప్పపు ఎనర్జీ బార్లు అవ్వండి, దీని ములాని ఎన్నో ప్రోడక్ట్లు మార్కెట్లోకి వచ్చాయి. దాని ములాని ఎంతోమందికి జాబ్స్ వచ్చాయి. చాలామందికి ఇందులో బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకున్నారు. అవునా కదా? చూడండి, చిన్న చిన్న లేకపోతే విప్పపు కింద అమ్మారు అనుకోండి, ఎక్కువ మంది కొనుక్కోరు. దాన్ని టేస్టీగా మీరు తయారు చేశారు, దాని ప్యాకేజింగ్ నీట్గా చేసిన ములాని ఎంతోమంది కొనుక్కుంటున్నారు. అవునా? ఇప్పుడు మనం ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని అర్థం చేసుకుందాం. కోకోనట్ వాటర్, దాని ఉపయోగాలు ఏంటో మనందరికీ తెలుసున్నదే. హెల్త్కి ఎంత మంచిది అనేది అందరికీ తెలుసున్నదే. కానీ కొబ్బరి నీళ్ళు మీరు కొబ్బరికాయలు తీసిన తర్వాత చాలా గమ్ముని పాడైపోతాయి అన్నమాట అవి. కాబట్టి ఏం చేసేవాళ్ళు, ఆ కొబ్బరి వాటర్ని ఇప్పుడు పౌడర్ కింద తయారు చేశారు. దాన్ని కోకోనట్ పౌడర్ అని ఇప్పుడు ప్రతి చోట మార్కెట్లో దొరుకుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు అదే కోకోనట్ వాటరు నేను నా బ్యాగ్లో పెట్టుకుని తీసుకెళ్ళచ్చు. ఎక్కడ అవసరమో దాన్ని వాటర్లో కలుపుకొని ఇప్పుడు నేను కోకోనట్ వాటర్ అనేది తాగొచ్చు. చూడండి, దీనివల్ల ఎంత పెద్ద సమస్య సాల్వ్ అయిందోనో. లేకపోతే అంత పెద్ద కొబ్బరి బొండం ప్రతి చోటకి తీసుకెళ్ళడం కష్టం నాకు, అది కట్ చేసి ఉండాలి, ఇంకో సమస్య. ఈ సమస్యలన్నీ దాన్ని పౌడర్ చేయగానే ఎంత ఈజీ అయిపోయిందో, ఎంత సులభం అయిపోయిందో అనేది మనం చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మిల్క్ని మిల్క్ పౌడర్ కింద చేశారు. మరి మిల్క్ కూడా గమ్మున పాడైపోతుంది కదండి ఫ్రిడ్జ్లో లేకపోతేనో. కాబట్టి ఇప్పుడు మిల్క్ని మిల్క్ పౌడర్లో చేయగానే దాన్ని చూడండి, ప్రతి చోట మీకు మిల్క్ లేదు అనే సమస్య సాల్వ్ అయిపోయింది మీకు. ఇప్పుడు మీరు ఏరోప్లేన్లో వెళ్ళినా సరే మీకు అందులో కూడా మిల్క్ పౌడర్ అనేది వాళ్ళు ఇస్తారు. వాళ్ళు మిల్క్ ఏరోప్లేన్ వాళ్ళు దాన్ని విడిగా తీసుకెళ్ళక్కర్లేదు, మిల్క్ పౌడర్లో తీసుకెళ్ళడం వల్ల ఎన్ని సమస్యలు అయ్యాయో. ఇది ఇన్నోవేషన్ అంటేను. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి తెలంగాణలో ఎండలు చాలా ఎక్కువ. సమ్మర్ వచ్చిందంటే ఎండలు చాలా ఎక్కువ. కానీ కొండలో ఉన్న నీళ్లు ఇప్పుడు మన ప్రతి ఒక్కరికి రావాలంటే ఏం చేయాలి? కాబట్టి కొండను ప్రతి చోట తీసుకెళ్ళాం కాబట్టి ఆ వాటర్ బాటిల్నే కొండ మట్టితో తయారు చేశారు. ఈ మధ్యని అది చాలా పెద్ద బిజినెస్. అది
కానీ దాంట్లో ఉన్న ఇన్నోవేషన్ చూడండి, వాళ్ళు మట్టి బాటిల్లోకి అది తీసుకొచ్చిన మూలాన్ని ఈ మధ్యని ప్రతి ఒక్కళ్ళు దాన్ని కొనుక్కుంటున్నారు. ఎందుకంటే ఆ చల్లతనం ఎండ మూలాన్ని వాటర్ చల్లగా అవుతుంది. వాళ్ళు దానికి బ్యాటరీ వేసో ఇంకో ఏ విధానంలోనూ ఫ్రిడ్జ్లో పెట్టుకునో వాళ్ళు యూజ్ చేసుకోక్కర్లేదు దాన్ని. ఇంకొకటి చూడండి, ఇప్పుడు ఎండాకాలంలో షుగర్ కేన్ జ్యూస్ అనేది, మనకి చెరుకు రసం అనేది మీరు చూడండి, దాన్ని చెరుకు రసం చాలా గమ్మును పాడైపోతుంది బయటికి తీగానేను, ఒక 2-3 గంటల కన్నా ఎక్కువ ఉండదు. కానీ ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే ప్యాకేజింగ్ దాన్ని ఎలా చేశారంటే, షుగర్ కేన్ జ్యూస్ అనేది సుమారుగా 6 నెలల నుంచి 1 ఏడాది దాకా పాడవట్లేదు. చూడండి, ప్యాకేజింగ్ మార్చిన వలని ప్రతి ఒక్కళ్ళకి షుగర్ కేన్ ఈ సమ్మర్లో పనికొచ్చేటట్టుగా వచ్చిందనమాట. దీన్ని చాలా మట్టికి ఉన్న వాటిలో ఇన్నోవేషన్లో ఎగ్జాంపుల్స్ కింద చూసుకోవచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు గానుగ అనేది ఉంది. ఆ గానుగల్లో ప్రతి చోట ఆయిల్ అనేది కంటామినేషన్, ఆయిల్లో చాలా మట్టికి వేరే వేరే పదార్థాలు యాడ్ చేసిన మూలాన్ని జనాలు బాగా మెచ్చుకోవట్లేదు, ఎంత పెద్ద కంపెనీ అమ్మినా సరేను. కాబట్టి జనాలు వాళ్ళ దగ్గర ఉన్న గానుగ దగ్గరికే వెళ్తున్నారు. ఈ గానుగుల్లో కూడా మళ్ళీ 2 వెరైటీలు ఉన్నాయి. ఒక ఇనుపు గానుగ, ఒకటేమో వుడ్తో తయారు చేసిన గానుగ ఒకటి అనమాట. ఈ వుడ్తో చేసిన గానుగని ప్రతి ఒక్కళ్ళు ఈ మధ్యని బాగా కొనుక్కుంటున్నారనమాట. కానీ ఈ గానుగ అనేది ఎప్పటి నుంచో ఉంది. దాన్ని ఏం చేశారు, ఇప్పుడు గానుగ అనేది చాలా సింపుల్గా తయారు చేసి ఆ గానుగని ప్రతి షాపులోనూ పెట్టుకునేటట్టుగా చేసి దాన్ని ఈజీగా యూజ్ చేసుకునేటట్టు తయారు చేసిన మూలాన్ని దీన్ని ప్రాసెస్ ఇన్నోవేషన్ అని అనొచ్చు అనమాట. మనం ఈ గానుగ మూలాన్ని చూడండి, ప్రతి ఒక్కరికి ఏ సీడ్ తీసుకెళ్ళినా సరే, అందులో మీరు గ్రౌండ్ నట్ తీసుకెళ్ళినా సరే, అందులో మీరు వేరుశనక్కాయలు గ్రౌండ్ నట్ తీసుకెళ్ళినా సరే, లేకపోతే మీరు బాదాం తీసుకెళ్ళినా సరే, మీరు ఏం తీసుకెళ్ళినా అందులోంచి ఆయిల్ తయారు చేసి తీసుకొచ్చి మీకు ప్యూర్ ఆయిల్ మీ ఎదురుగుండానే తయారు చేసి ఇచ్చిన మూలాన్ని కస్టమర్స్కి అందులో నూనె పైన విశ్వాసం పెరిగింది. దాని మూలాన్ని పీపుల్ యూస్ చేస్తున్నారు అనమాట. జనాలు దాన్ని మాత్రం బాగా యూస్ చేస్తున్నారు. ఇలాగ మీరు ఇన్నోవేషన్ అనేది ప్రతిసారి మీ చుట్టుపక్కల ఉన్నదే ఇన్నోవేషన్. మీరే దానికి పెద్దగా ఒక ఏరోప్లేన్ అనేది కనిపెట్టక్కర్లేదు. మీరు చిన్న చిన్న ఉన్న సమస్యల్ని మీరు చూసారు అంటే దాన్ని కనుక్కోవడమే, మనం దాన్ని సాల్వ్ చేసామనుకోండి దాన్నే ఇన్నోవేషన్ అని అంటాం. ఉన్నది వీటిల్లో మనకి ముఖ్యంగా అర్థమైంది వాటిల్లో ఏంటంటే, మీరు ఇన్నోవేషన్ అనేది మీరు యాక్చువల్గా జీవితం అంతా చేశారు. ఎక్కడో అక్కడ ఎలాగో అలాగా మీరు చిన్న చిన్న ఇన్నోవేషన్లు చేస్తూనే వచ్చారు. మీరు ఎప్పుడు జీవితం అంతా ఏదో ఒక కొత్త సమస్యలు అనేది చేస్తూనే వచ్చారు మీరు, అవునా? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు విత్తనాలు వేసిన మూలానే మొక్కలు వస్తాయని చెప్పి చాలా చోట్ల విత్తనాలు వేసేవారు. కానీ ఈ విత్తనాలు మేక లేకపోతే ఆవులో వచ్చి తినేసేవి. దాని మూలాన్ని విత్తనాల నుంచి మొక్కలు వచ్చేవి కాదు. అప్పుడు ఒక అతను ఏం చేశారంటే, ఈ విత్తనాలు తీసుకుని ఈ విత్తనాల పైన బొగ్గు రాయడం మొదలుపెట్టాడు, యాష్ అనేది రాయడం మొదలుపెట్టాడు. దాని మూలాన్ని ఏమైంది అంటే, ఈ చిన్న చిన్న పశువులు దాన్ని తినడం మానేసాయి. దాని మూలాన్ని ఏమైంది, వర్షం రాగానే మొక్కలన్నీ రావడం మొదలుపెట్టాయి అన్నమాట. దీన్ని ఏమంటాం మనం అర్థం చేసుకోవాల్సిన ఇందులో విషయం ఏమిటి అని అంటే, మన దగ్గర ఉన్న సమస్యని, మన దగ్గర ఉన్న మన దగ్గర చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయో దాంతో మనం సమాధానం పరిష్కరించగలవా లేదా అనేది చూడాలన్నమాట. మనం ఒకవేళ పరిష్కరించామనుకో మనం దాన్నే ఇన్నోవేషన్ అంటాం. కానీ ఇందులో బొగ్గులో ఏం రాయాలి, ఎలాంటిది రాయాలి, బొగ్గు వల్ల అవుతుందా లేదా అనేది మీరు టెస్ట్ మాత్రం చేయాలన్నమాట. ఇప్పుడు ఇన్నోవేషన్ ప్రాక్టీస్లో చేయాలి అంటే ఉన్నది మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. ఏమిటి అక్కడ ఉన్న సమస్య, ఎందుకు వస్తుంది సమస్య ఉందా లేదా, ఎదురుగుండా వాడికి నేను ఇచ్చే సొల్యూషన్ కావాలా వద్దా అనేది ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. ఈ అబ్జర్వేషన్ అనేది ఇది ఒక పెద్ద ఆర్ట్ అండి. మీరు నేర్చుకోవాలి ఎలా అబ్జర్వ్ చేయాలి అనేది. మీరు అబ్జర్వ్ ఎలా చేయాలి అంటే, మీరు చూసినప్పుడు దానిపైన అభిప్రాయం వెంటనే తీసుకురాకూడదు. దీనివల్ల అవ్వదు, ఇది ఇలాగే అవుతుంది, నేను చెప్పాను కదా, ఇలా మాత్రం ఎప్పుడూ అవ్వదన్నమాట. దీన్ని అబ్జర్వ్ చేయడం అని అంటారనమాట. దాని తర్వాత ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసిన తర్వాత మనం దాన్ని ట్రై చేయాలన్నమాట. సరేనా? ఇప్పుడు ఇందులో ఒక ఉదాహరణ ఇస్తానన్నమాట. ఒక చోట ప్రతి ఆ ఊర్లో ఎంత ఎండ ఉండేది అంటే, సైకిల్ టైర్లన్నీ బర్స్ట్ అయిపోయేవి అనమాట. సైకిల్ టైర్లన్నీ పంచర్ అయిపోయేవి.
దానివల్ల ప్రతి ఒక్కడు సైకిల్ షాప్ దాకా తీసుకెళ్ళాలి అంటే చాలా కష్టాలు వచ్చేవి అనమాట. చాలా దూరంగా ఉండేది సైకిల్ షాపు, ఒకటే సైకిల్ షాపు. అప్పుడు ఒక చిన్న అబ్బాయి ఏం చూశాడంటే, అందరికీ టైర్లు పంచర్ అవుతున్నాయి కదా అని చెప్పి అతను ఆ అబ్బాయి చిన్న బాక్స్లో టైర్ పంచర్కు అవసరమైన సామాన్ అంతా అందులో పెట్టుకుని అతను తీసుకెళ్ళేవాడు అనమాట. తీసుకెళ్ళి మీ దగ్గర టైర్ పంచర్ అయిందా, నా దగ్గర ఇప్పుడే నేను బాగు చేసి ఇస్తాను మీకు, ఇక్కడేను మీరు షాప్ దాకా రాక్కర్లేదు అనేది మొదలుపెట్టాడు అనమాట. దీన్ని ఏమంటాం మనం దీన్ని సర్వీస్ ఇన్నోవేషన్ అని చెప్పి అంటాం అనమాట. ఓకే, ఇప్పుడు దానివల్ల ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడు టైర్ పంచర్ అయినా సరే ఆ అబ్బాయినే పిలిచేవారు అనమాట. ఇవి చాలా సాధారణమైన ఎగ్జాంపుల్స్. పెద్ద పెద్ద ఎగ్జాంపుల్స్ తీసుకోండి, పెద్ద పెద్ద కంపెనీల్లో కూడా ఇలాగే జరుగుతుంది. ఇన్నోవేషన్స్ ఉన్న మూలాన్ని మీకు ఎంప్లాయీ టైంకి వచ్చారా లేదా, నాకు వచ్చిన క్వాలిటీ ఉందా లేదా, నా ప్యాకేజింగ్ కరెక్ట్గా ఉందా లేదా, లేకపోతే కస్టమర్లు నాతో ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, కస్టమర్ కొనుక్కుంటున్నాడా లేదా, నా ప్రోడక్ట్లో వచ్చే సమస్యలు ఏమిటి. ఒకవేళ సమస్య ఉంది అంటే ఆ ప్రోడక్ట్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి ఇంకో ప్రోడక్ట్ తీసుకొచ్చేవారు. ఈ కొంచెం ఇంప్రూవ్ చేయడంలోనే మనం ఇన్నోవేషన్ అని చెప్పి అంటాం అనమాట. మనకి అది బిజినెస్లో ఇన్నోవేషన్ అవ్వచ్చు, మనకి ప్రోడక్ట్లో ఇన్నోవేషన్ అవ్వచ్చు, మనకి ప్రాసెస్లో ఇన్నోవేషన్ అవ్వచ్చు, మనకి ఎక్కడికైనా ఈ ఇన్నోవేషన్ అనేది బాగా జరుగుతూ ఉంటుందన్నమాట. మనం దీన్ని గుర్తించి ఫస్ట్ అబ్జర్వ్ చేసి తర్వాత మీరు అనుకున్నది ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ ఆ 1000 మంది మీకు దొరికారు అంటే ఫస్ట్ ఒక 20 మందితో మీరు ట్రై చేయండి. నేను ఈ సమాధానం వెతికాను, ఈ సొల్యూషన్ నేను వెతికింది మీ అందరికీ పనికొస్తుందా లేదా, 10 మంది దాని గురించి ఏమంటారు అనేది తెలుసుకోండి. ఆ టెస్టింగ్ అనేది మీరు చేయలేదు అంటే చాలా కష్టం. అందుకే ఫస్ట్ అబ్జర్వ్ చేయండి, తర్వాత ట్రై చేయండి, తర్వాత టెస్ట్ చేయాలి. ఈ టెస్ట్ చేసిన మూలాన్ని అందులో వాళ్ళకి ఇష్టం ఉందా లేదా, వాళ్ళకి అవసరం అవుతుందా లేదా, వాళ్ళ సమస్యకి సమాధానం వస్తుందా లేదా అనేది మనకి బాగా తెలుస్తుంది అనమాట. ఒక్కసారి మీకు తెలిసిన తర్వాత టెస్ట్ కూడా మీరు చేసిన తర్వాత దాన్ని రిఫైన్ చేయాలి. ఓకే, ఈ సొల్యూషన్ కావాలి వీళ్ళకి, ఈ 10 మంది ఈ సొల్యూషన్ బాగుందంటున్నారు, నెక్స్ట్ 10 మంది నాకు ఈ సమస్యలు వచ్చాయి అని అంటారు. దీన్ని ఏం చేయాలి, మీరు దాన్ని బట్టి మళ్ళీ దాన్ని కొంచెం మార్చాలన్నమాట. ఎలా మార్చాలి అంటే వాళ్ళకి ఇచ్చిన ఫీడ్బ్యాక్ బట్టి వాళ్ళు ఏమన్నారు అనేది కనుక్కొని దాన్ని బట్టి మనం కొంచెం మార్చాలి. ఈ అబ్జర్వ్, ట్రై, టెస్ట్ అండ్ రిఫైన్ అనేది సైకిల్గా జరుగుతూనే ఉంటుంది. మళ్ళీ అబ్జర్వ్ చేస్తారు మీరు, మళ్ళీ ట్రై చేస్తారు, మళ్ళీ టెస్ట్ చేస్తారు మీరు, మళ్ళీ రిఫైన్ చేస్తారు మీరు. ఇది చేస్తూనే ఉండాలి. అందుకే ఇన్నోవేషన్ అనేది ఒక్కసారిలో జరిగేది కాదు. ఇన్నోవేషన్ అనేది ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ అనమాట. అది స్టెప్ బై స్టెప్ జరిగే ప్రాసెస్. అది దానిపైన ఎంతో ఓపిక కావాలి, ఎంతో సహనం కావాలి, అబ్జర్వేషన్ ఉండాలి. అబ్జర్వేషన్ చేసిన తర్వాత దాని గురించి కొంచెం మీరు రీసెర్చ్ చేసి కొంచెం జ్ఞానం కలెక్ట్ చేయాలన్నమాట. చేసిన తర్వాత జనాలను అడగండి, ఓకే నేను ఇలాంటి తయారు చేశాను, మీకు నచ్చిందా లేదా, మీరు దీని గురించి ఏమనుకుంటున్నారు అనేది కలెక్ట్ చేయండి, ట్రై చేయండి, దాన్ని టెస్ట్ చేయండి, మళ్ళీ దాన్ని రిఫైన్ చేయండి. ఇది సైకిల్గా జరిగినప్పుడు ఫైనల్గా మీకు వచ్చే ప్రోడక్ట్ అందరికీ నచ్చుతుంది, వాళ్ళకి ఎలా కావాలో అలా నచ్చుతుంది. ఇప్పుడు దాన్ని ప్రైసింగ్ ఇన్నోవేషన్ అనేసరికి వాళ్ళు ఎంత కొనుక్కునేందుకు రెడీగా ఉన్నారు, మీకు ఎంతకు పడుతుంది అది తయారు చేసినప్పుడు. మీకు తయారు చేసేందుకు 20 రూపాయలు పడింది అనుకోండి, నేను ఆ కొనుక్కునేవాడు 25-30 రూపాయల కన్నా ఎక్కువ ఇవ్వనన్నాడు అనుకోండి, మీకు ఇప్పుడు క్లియర్గా తెలిసింది 30 రూపాయల్లోనే నేను ప్రోడక్ట్ తయారు చేయలేనని. కానీ మీరు 30 రూపాయల్లో ప్రోడక్ట్ చేయకుండా దాన్ని 150 రూపాయల్లో ప్రోడక్ట్ తయారు చేశారనుకోండి, ఎవ్వరూ కొనుక్కోరు దాన్ని. అవునా కదా? ఇది ఉన్న వాటిల్లో ఒక పెద్ద సమస్య అనమాట. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇన్నోవేషన్ అనేది ప్రతిసారి జరుగుతుంది. మనకి కనిపించినా మనకి కనిపించకపోయినా మనం చేసేది ఎప్పుడు ఇన్నోవేషన్నే. ఇది మాత్రం మనం తెలుసుకోవాలి, ఒక పెద్ద ముఖ్యమైన విషయం. ఇంకోటి ఏంటంటే మనందరం జీవితం అంతా ఏదో ఒకటి చిన్న చిన్న ఇన్నోవేషన్ చేస్తూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇన్నోవేషన్ అంటే అదేదో పెద్ద పనిలాగా, అదేదో దాంట్లో మనం చెయ్యలేము అనేది మాత్రం మీరు పెట్టుకోకండి. మన అందరూ ఇన్నోవేట్ చేయగలం. ఇప్పుడు మీరు చేసిన ఇన్నోవేషన్ 2 పనికి వచ్చింది అనుకోండి, చిన్న ఇన్నోవేషన్. అదే 100 మంది పనికి వచ్చింది అనుకోండి, కొంచెం పెద్ద ఇన్నోవేషన్. అదే మొత్తం తెలంగాణ వాళ్ళందరికీ పనికొచ్చింది అనుకోండి, గొప్ప ఇన్నోవేషన్. అదే మొత్తం యావత్ భారతదేశానికి పనికొచ్చే మీరు ఇన్నోవేషన్ చేశారనుకోండి, గ్రేట్ ఇన్నోవేషన్, చాలా పెద్ద ఇన్నోవేషన్ చేశారు మీరు. కానీ మీరు చేసిన ఇన్నోవేషను చిన్నదో పెద్దదో అనేది ఎవరు చెప్తారు మీకు? మార్కెట్ చెప్తుంది మీకు, జనాలు చెప్తారు మీకు. వాళ్ళు కొనుక్కుంటున్నారు, వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తున్నారు మా దగ్గరికి, ఎంతో బాగుంది ఈ సొల్యూషను అని వస్తే అంటే మీరు చేసిన ఇన్నోవేషన్ సక్సెస్ఫుల్ అని మాత్రం మనం చెప్పచ్చు అనమాట. సో మనకి
చేసుకున్న వాటిల్లో ఏంటంటే ఇన్నోవేషన్ అనేది ఒక మైండ్ సెట్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇన్నోవేషన్ అనేది కంటిన్యూస్గా మనం చేస్తూనే ఉండాలి. ప్రతి చోటను సమస్యలు చూడడం, దాని సమాధానం వెతకడం, ఈ సమస్యలు సమాధానం మధ్యలో ఉన్న ప్రాసెస్నే మనం ఇన్నోవేషన్ అంటాం అన్నమాట. మీరు అబ్జర్వ్ చేయండి, ట్రై చేయండి, టెస్ట్ చేయండి, మళ్ళీ దాంట్లో మార్పు పెడతండి, రిఫైన్ చేయండి, మళ్ళీ చేయడం, దీన్నే మనం ఇన్నోవేషన్ అని అంటాం అన్నమాట. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇన్నోవేషన్ గురించి ఉన్నారు. నా పేరు ప్రసన్న భగవాన్. థ్యాంక్ యూ సో మచ్.